తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై హైడ్రా ప్రభావం చూపుతోందా? ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ను క్లియర్ చేస్తున్న అధికారులకు హైడ్రా ఫోబియా పట్టుకుందా? హైడ్రా ఎఫెక్ట్ తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యం అవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. హైడ్రా దూకుడుతో ముందు ముందు న్యాయపరమైన చిక్కులు రాకుండా పలు కారణాలు చూపి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా పనితీరుతో ఆందోళన చెందుతున్న అధికారులు దాదాపు సగానికి పైగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పెండింగ్ లో పెట్టారని సమాచారం. ఇక ఎఫ్టీఎల్ ఖరారు కాని చెరువులు, కుంటల పరిధిలోని అన్ని సర్వే నెంబర్ల దరఖాస్తులను అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో షార్ట్ ఫాల్ డాక్యుమెంట్ పేరుతో దరఖాస్తుదారులను పెండింగ్ లో పెడుతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాలపై నీటిపారుదల శాఖ అధికారులు ఎన్ఓసి ఇస్తేనే ముందడుగు వేస్తుండటంతో చాలా వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ కావటం లేదు. వాస్తవానికి తెలంగాణలో మెజారిటీ చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఖరారు చేయలేదు. కానీ ఎల్ఆర్ఎస్ పరిశీలిస్తున్న అధికారులు మాత్రం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఎన్ఓసి కావాలని అడుగుతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ పై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం 25.70 లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు కేవలం 65,000 దరఖాస్తుల్ని ఆమోదించారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్కి అర్హత లేని దాదాపు 3 లక్షల అప్లికేషన్స్ ని అధికారులు తిరస్కరించారు. షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ పేరుతో మరికొన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని నిశితంగా పరిశీలించి అవి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్లో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతోంది. భవిష్యత్తులో తమకెలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చిన్న చిన్న కారణాలతోనూ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారన్నది సమాచారం. హైడ్రా కూల్చివేతల కారణంగా కొన్ని నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కేసులు నమోదైన నేపథ్యంలో తమకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి అన్న భయం పట్టుకుంది అధికారులకి. హైడ్రా ప్రభావం అధికారుల తీరుతో సుమారుగా 40-50% ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానా నింపుకోవచ్చని భావించిన రేవంత్ సర్కార్ ఆశకు సైతం హైడ్రా గండికొడుతోంది.